హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఇక రైతు కష్టాలు ఇలా ఉంటాయి. ఇక రైతు తన అరకని ఇలా ఆపుకొని మరి ఇలా పొద్దున్న అచ్చు తోలడానికి వచ్చాడు. గుంటగా తోలడానికి వచ్చాడు. అచ్చు కాదు, గుంటగా తోలడానికి వచ్చి మరి ఈ విధంగా మరి తన ఎడ్లని, తన ఆవుల్ని మరి ఇలా ఆపుకొని మరి అన్నం ఇలా తింటున్నాడు. రైతు కష్టాలు ఇలా ఉంటాయి. మరి రైతు పొద్దున్నే వచ్చి మరి అరకు కట్టుకొని తిని మరి సమయం లేక మరి మధ్యలో సాలలో కూర్చొని అలా తింటున్నాడు. రైతు కష్టాలు ఇలా ఉంటాయి అన్నట్టు. జీవితంలో ఎవరైనా అంటే రైతు కష్టపడితేనే మనకు ఒక ముద్ద అన్నం వస్తుంది. ఇది నేను ఇలా రైతు నేచర్ చూడండి ఫ్రెండ్స్. ఇలా మా బాబు నేను లియో జాయ్ కూడా నాతోనే ఉన్నాడు. నేను ఇలా వెళ్తూ ఉండగా నాకు సడన్గా ఈ యొక్క సన్నివేశాన్ని చూసినప్పుడు బాధ అనిపించింది. బాధ అంటే రైతు ఏ విధంగా కష్టపడుతున్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరచడం కోసం ఈ చిన్న వీడియో ఫ్రెండ్స్. ఇది మంచి సీజను, మరి చెత్త పెరిగింది కాబట్టి మరి అరక దున్నపోతే చెత్త పెరిగి మరి అసలైన మొక్కలు ఎదగవు కాబట్టి ఈ అరక కట్టడం వల్ల గుంటకేనా బాబాయ్, ఇది గుంటకంటారా ఏమంటారు? గొర్రు అంటే చెత్త పోవడానికి గుర్రు కడతారు. గుర్రు కట్టినప్పుడు ఏమైందంటే ఆ చెట్ల మొదట్లో ఉన్నటువంటి చెత్త అంటే చెత్త అనేది పోతుంది. అప్పుడు మంచిగా పంట దిగుబడి వస్తుంది. ఇక పెద్దమ్మ కూడా మంచిగా అందులో రాళ్ళు ఏరుతుంది. అరకడ్డు కాకుండా సీసాలు లాంటివి ఏమైనా ఉంటాయి. ఇది రోడ్డు ఏమంటుంది కాబట్టి అలా అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. రైతుని సపోర్ట్ చేయండి. దేశానికి ఎన్నుముక రైతే రాజు. ఆర్మీ జవాన్ ఎట్లాగో మన దేశానికి రైతు కూడా అలాగే. అందరికీ ధన్యవాదాలు. ఇట్లు మీ కేఎస్ఆర్, తెలంగాణ కేసరి. హాయ్ బాయ్.